కూర్చున్నాం దేవుని సన్నిధిలో. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో కలిసి రావడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని బిడ్డలకు అందరికీ కూడా ఈ పగటి వేళ ఆరాధనకి ఆహ్వానపరుచున్న దేవుడు మీ అందరిని కూడా దీవించిన గాక. ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది. మన మధ్యలో చాలా మంది కొత్త సభ్యులు మన మధ్యలోకి రావడం దేవుడు వారికి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియకోసం. ప్రత్యేకంగా రాజు కోసం ప్రార్థన చేస్తున్నాం, చాందిని కోసం. మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు. తమ్ముడు పేరు చండి, యశ్వంత్, గాంధీ. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కసారి చప్పట్లు కొడితే గత వారం నుంచి దేవుడి వారం వరకు మీ అందరినీ కాచి కాపాడాడు, ఆరోగ్యముతో ఉంచాడు. కాబట్టి పగటి వేళ దేవునికి ఆరాధన చేసుకు తీరడానికి దేవుడు సౌభాగ్యం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించిన కాకుండా ఇవాళ PYP ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు దేవుని వాక్యంలో నుంచి వెళ్ళడానికి నేను కోరట్లేదు. త్వరగా చెప్పి అయ్యగారికి సమయం ఇచ్చి మిగతా పరిచయంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం చదివినది సంఖ్యాకాండం 36వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నేను ఈరోజు చెప్పడానికి కోరే ఒక మాట, సందేశానికి ఉన్న మెసేజ్ థీమ్ ఏమనగా, దేవుడు మనకి ఇచ్చినవన్నీ ఇతర రాబోయే తరగతులకు పనికొచ్చేటట్టు ఉండి తీరాలి. దేవుడు నీకు ఆస్తి ఇస్తే, దేవుడు నీకు డబ్బు ఇస్తే, దేవుడు నీకు కుటుంబం ఇస్తే, దేవుడు నీకు సంఘం ఇస్తే, దేవుడు నీకు క్షేమకరమైన జీవితం ఇస్తే అది ఏమై తీరాలి? భవిష్యత్ కాలంలో రాబోచున్న తరముకు ఉపయోగకరంగా ఉండి తీరాలి. లేకపోతే మనం జీవించిన దాంట్లో ఏ అర్థము లేదు, మన చేతుల ఆస్తి ఉన్న దాంట్లో ఏ అర్థము లేదు, మన చేతుల సంపాదన ఉండబట్టి ఏ అర్థము లేదు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన దానికి మనం కృతజ్ఞతలు కలిగిన వారిగా ఉండి తీరాలి. మనం లేని వాటి గురించి బాధపడడం కన్నా దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దాని గురించి తలుచుకొని కృతజ్ఞత చెప్పుకో. కారణం తెలుసా? అదే భవిష్యత్ కాలంలో నీ దేశాన్ని బాగుపరిచేది, అదే భవిష్యత్ కాలంలో నీ కుటుంబాన్ని బాగుపరిచేది, అదే భవిష్యత్ కాలంలో నీకు నీ పిల్లలకు ఏమిచ్చి తీరేది? క్షేమకరమైన ఇచ్చి తీరేది. అందుకే ఇచ్చిన దానికి దేవునికి ఎప్పుడు ఏం చేసి తీరాలి? కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉండి తీరాలి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం ఒక ప్రాధాన్యత కలిగిన ఒక అధ్యాయం. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఉన్న చివరి అధ్యాయంగా బైబిల్ మనకి కనిపించుచున్నది. ఇందులో మనం చూడగలిగిన ఒక మాట, దాని మొదటి వచనం చదివినప్పుడు చెప్పిన మాట మీరు చూడండి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగితే ఎవరి వంశావళి అని చెప్పుకు తీరొచ్చు. యోసేపు వంశావళిలో ఉన్న వాళ్ళని చెప్పి తీరొచ్చు. ఆ వంశావళిలో ఉన్న వాళ్ళు వచ్చి ఎవరి దగ్గర, ఆ కాలంలో ఉన్న దేవుని యొక్క అధ్యక్షుడిగా ఉన్న మోషే దగ్గరికి వచ్చి వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి, వారి దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలి, విడుదల పొందుకు తీరడానికి ఆతృత కలిగినట్టుగా వారు ప్రయత్నం చేసుకున్నారు. దాని అర్థం వారి జీవితంలో ఆస్తిపరమైన విషయంలో ఏమొచ్చింది? కాస్త ఏదో భిన్నత వచ్చి తీరింది. దాని కొరకు వారు ఏం చేసుకున్నారు? ఆ ఆస్తి విషయంలో ఏం చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో దాన్ని కర్మపరచుకు తినడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకి కనిపిస్తున్నది. అందుకే అక్కడ చెప్పిన కొంతమంది ఆడవాళ్ళుగా మనకి అక్కడ కనబడుతున్నది. దాని 2వ వచనం చదివితే మనం చూడొచ్చు. కొంతమంది ఆడవాళ్ళు, సుమారు ఎంతమంది? 5 ఆడవాళ్ళు ఉన్నారు. వారికి ఏం దొరకలేదు? నాన్న దగ్గర నుంచి వారికి స్వాస్థ్యం దొరకలేదు, నాన్న దగ్గర నుంచి ఆస్తి వారికి దొరకలేదు. మన తరగతిలో ఎలా ఉందంటే, నాన్న ఆస్తి పిల్లలందరికీ సమభాగముగా వాటాగా వస్తుంది. కానీ ఇశ్రాయేలు జీవించిన కాల తరగతిలో వాటా అలా కాదు, పురుషులకు మాత్రమే వచ్చేది, ఆడవాళ్ళకి ఏం చేసేది కాదు, వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఆడవాళ్ళకి రాకుండా ఉండి తీరడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు ఏమని చెప్తే, ఒకటి ఈ గోత్రం గురించి మనం చదువుకోగలిగితే కృప చేత, యోసేపుకున్న కృప వలనే ఆ కుటుంబానికి ఎన్నిక వచ్చి తీరింది. ఎందులో 12 మంది గోత్రంలో ఒక గోత్రముగా ఎన్నిక పొందుకొచ్చి తీరింది. దాని అర్థం నీ సొంత శక్తో బుద్ధో సామర్థ్యం కాదు, నేను దేవుని దగ్గర తోడుకొచ్చింది. దేవుని యొక్క ఉచిత కృపే నేను దేవుని దగ్గర తోడుకొచ్చి తీరింది. ఈరోజు నీకున్నది, ఈరోజు నువ్వు పొందుకున్నది, ఇప్పటి వరకు నీకున్న ఆయుష్ మొత్తం దేవుడిచ్చిన ఉచిత కృప తెలుసు తీరాలి. అది గుర్తించుకు తీరడానికే దేవుడు వీరికి ఏం చేయలేదు, 5 వాళ్ళకి ఏం చేయలేదు, స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చి తీరలేదు. 2వ కారణం ఏంటిది అంటే, వీరి నాన్నలని చెప్పదు, వీరి తాతలు నాన్నలు కలిపేసి ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా లెగడం వలన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారు దేవుని యొక్క సమక్షతలో ఏమై తీరారు? చనిపోయి తీరారు. దాని అర్థం ఉగ్రత వచ్చిన వాడికి దేవుని మూలంగా ఏమి దొరికి తీరదు. నాతో లేరు అనుకుంటాను. అందుకే నోహా కాలంలో దేవుడు
ఈ జలప్రలయాన్ని పంపించి ఉగ్రతనిచ్చారు. ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వలే. వారి మట్టికి మట్టి అయిపోయారు. వారి లోకానికి భూమికి ఏమై సత్తు అయిపోయి మారారు తప్ప దేవునికి ఉపయోగకరంగా రాదు. అందుకే రెండో కారణం, ఈ కుటుంబానికి ఏ రీతి కలిగిన క్షేమకరమైన సంపాదన దొరకపోవడానికి కారణం ఏంటంటే పితరులు చేసింది పిల్లల మీద వచ్చింది. నేను చెప్పేది వినేసి మీ ముఖాలన్నీ దిగిపోతే వేదన పడకూడదు. నువ్వు చేసేది నీ పిల్లల మీదకి ఏం కాకూడదు, అత్యాచారంగా మారకూడదు. నువ్వు చేసేది నీ పిల్లలకి దీవనకరంగా మారి తీరాలి. నువ్వు జీవించేది నీ పిల్లలకి ఆశీర్వాదంగా మారి తీరాలి. నువ్వు చేసిన వాటిలో అన్నింటిలో నీ పిల్లలకు అదేమైతే క్షేమాన్ని తెప్పించేటటువంటి తీరాలి. అందుకే ఈ ఆడవాళ్ళు భయపడాలి. నాన్న చేసిన పొరపాటికి ఓకే మేము శిక్షణ ఇంతకాలం మేము అనుభవించాం, ఇక దీనికి ఒక ముగింపు వచ్చి తీరాలి. ఇదే నాకు బాగా నచ్చింది. ఇంతవరకు నాన్న శిక్ష మేము అనుభవించాం, ఇక ఇందులో నుంచి మాకేం కావాలి, ఒక విడుదలకు వచ్చి తీరాలి. అలాగైతే దానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చి తీరాలి. అలాగైతే మీకు ఒక సందేహం రావచ్చు, యేసయ్యను రక్షకునిగా అంగీకరించడం మన శాపాలు పాపాలు అన్ని తొలగిపోతాయి అంటున్నారు. ఎస్ అని నేనే చెప్తాను. నేను కాదు అనట్లేదు. యేసయ్య నీ పాపాలు శాపాలు అన్ని కడిగారు కానీ కాకిరికైతే ఇప్పుడు చేరుకోలేదు. నీ పెళ్లి చేసుకున్న భార్య ప్రసవించిన సమయంలో గర్భవేదన ఇంకా పోలేదు. దానికి అర్థం శాపం ఎప్పుడు కూడా ఉందని అంటాం. అది అని అర్థం రాలేదన్నమాట. కానీ అర్థం శాపం నిన్ను వెంటాడుతూనే ఉన్నది. దాని శాపం ఇరిగింది కానీ శాపపు కట్టు నిన్నేం చేస్తున్నది, వెనక్కి లాగి తీరుతున్నది. యేసయ్య కల్వరి శిలువలో మరణించిన నీ శాపాల కొరకే, కానీ దాని కట్టు నిన్ను వెనక్కి ఏం చేసి తీరుతున్నది, వెనక్కి లాగి తీరుతున్నది. కానీ పగటి వేళ ఈ 5 ఆడవాళ్ళలాగా దేవుని సమక్షతకి దేవా గతకాలంలో మా నాన్న మూలంగా మమ్మల్ని శపించావు కదా, ఇక మాకు ఈ శాపం వద్దు, ఇద్దరు నుంచి నాకేం కావాలి, విడుదల కావాలి అని నీ వాక్యాధారంగా దొరికి తీరాలి, నీ సేవ విడుదలగా మాకు దొరికి తీరాలి. ఇంకా మర్మం ఉంది. ఏంటో తెలుసా, దేవుడు మీకు శాపం నుంచి జరగకపోతే నెక్స్ట్ స్టెప్ సేవకుడు నీకుంటే ఆయన మీకు సహాయం చేయబడి కాలేదు. అందుకే దేవుడు సంఘానికి ఎవరిని ఉంచారు, 5 రీతి కలిగిన సేవకులను దేవుడు ఇచ్చి తీరారు. 5 ఎవరు మీరు బైబిల్లో వేసేది వచ్చేవారు నాకు వచ్చి చెప్పండి. 5 సేవకుల సంఘాలను ఉంచిన దేవుడు కొన్ని కట్టులను ఎరగొట్టి తీరడానికి, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి ఇప్పటి వరకు వారు దాటుకోలేని కొన్నింటిని దాటించుకు తీరడానికి, ఇప్పటి వరకు వారిని వెనక్కి లాగి తీరిన కొన్ని శాపపు కట్టుల తెగింపులను ఏం చేసి ఎర్రగొట్టుకు తీరడానికి దేవుడు మనకి లేఖనాలు కూడా ఇచ్చింది. అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు మనకి లేఖనాలు చదవాలని చెప్పేది. లేఖనాలు వాక్యాలు వినాలి, వాక్యాలు చదవాలి, బైబిల్ స్టడీలు చేయాలి, కూడికలకు వెళ్ళాలి. ఎందుకు? దాని వలన మనకి తెలియకుండానే అదృశ్యంగా కొన్ని కట్లు ఏమై తీరేది, ఎదిగిపోగలిగి తీరేది. అందుకే తెలుసుకు తీరాలి. ఈ 5 ఆడవాళ్ళకి న్యాయం ఇచ్చి తీరేంతటిగా న్యాయాధిపతి అయిన దేవుడు వారికి సహాయం ఇచ్చి తీరారు. అదే దాని 5వ వచనంలో రాయబడి ఉన్నది. మనం సేవించిన దేవుడు ఎవరో తెలుసా? ద బెస్ట్ మెజిస్ట్రేట్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా శ్రేష్ఠ న్యాయ అధ్యక్షుడు. అందుకే బైబిల్ చెప్తున్న ప్రతి మోకాలు ఎవరి సమక్షంలో ముంగి తీరాలి, ఆ అధ్యక్షుడు సమక్షంగా ముంగి తీరాలి. అని ఇప్పుడే అలవాటు చేసేసుకో. ఎవరి దగ్గర దేవుని సమక్షంలో ఇప్పుడే అలవాటు చేసుకో, అప్పుడు నిర్వాహణ పరిస్థితి రాదు. పాట రాసినట్టు వలే దగ్గర యేసు నామము అన్ని నామము కన్నా గొప్ప నామం. ఆయన ఎదుట ప్రతి మోకాలు ఏం చేసి తీరాలి, వంగే తీరాలి. ఈరోజు వంగకుండా చాలా బలుపులు సలుపులు అలుపులు చేసేసుకొని యూట్యూబ్ అన్నింటిలో చెప్తాను. ఆయన మాకు ప్రాబ్లం ఏంటంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా రేపు మాకు వంగుదావు, కింద నేలకు వంగే తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, వారిని దేవుడు నేల మీద వంగితే తెలియాలి కదా, ఆకాశానికి భూమికి మధ్యలో ఉంచుతారు. ఇప్పుడు నక్షత్రాలు ఎలా నిలబడి ఉన్నారో ఇలాంటి వంగని వారందరూ అలా నిలబడలేదు. కారణం వీడు వాళ్ళ సత్క్రియలు అట్లాంటివి కాదు కాబట్టి. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, దేవుడు మంచి న్యాయ అధ్యక్షుడై ఉన్నాడు. అందుకే యేసయ్య దగ్గరికి ఏ కేసు తీసుకొచ్చినా దానికి ఆయన ఏమిచ్చి తీరగలుగుతారు, పరిహారం ఇచ్చి తీరగలుగుతారు. అందుకే యేసయ్య దగ్గర యేసయ్యని ఇరికించుకు తీరడానికి అక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్దలు ఒక మంచి టెక్నిక్ వాడేసుకుని ఒక ఆమెను పట్టుకొచ్చేసారు. మంచిగా పట్టుకొచ్చారు. దేనికోసం పట్టుకొచ్చారు? వ్యభిచారం చేయడంతో పట్టుకోరు. మరి ఆ ఊరు ఏ ఊరు మెచ్చుకోవాలి. మరి వ్యభిచారం చేయాలని 2 మనుషులు ఉండాలి. కానీ ఆ మంచి నాయకులు ఏం చేశారు తెలుసా, ఒకరిని పట్టుకొని ఇంకోటి వదిలేశారు. ఏమర్థమైంది? మన కోర్టు సిస్టమ్ అంతా ఇంతే. అర్థం కాలేదు. నువ్వు డబ్బు ఇచ్చావు అనుకో నీకు సౌకర్యం, ఇవ్వలేదు అనుకో ఇచ్చిన డబ్బు నువ్వు బుక్ అయిపోతావు. నీకేమైనా డౌట్ ఉంటే కేసు వెళ్ళి కోర్టులో మీకు చేసుకుని తర్వాత నేను తేగొట్టండి, నాకు దాంతో సంబంధం నేను ఉన్న వాస్తవం చెప్పేసి దాని ఒకటి తప్పించేసి ఆమె ఏం చేస్తున్నారు, ఆమెకి చెప్పడానికి హక్కు ఉంది కదా.
నేను ఒకదాన్ని తప్పు చేశాను, పాటలో ఉన్నాడుగా చెప్పొచ్చు కదా, చెప్పలే. అదే నాకు ఆనందం కలిగిన ఒక మాట. ఈడ ఆ కుర్రోడు ఎవడో, అవతల కుర్రోడు ఎవడో ఉన్నాడు కదా, దొరకడానికి వదిలేశారు కదా, ఆ ఊళ్ళో ఎలా బతుకుతాడో అన్నది నాకు ఆశ్చర్యం కలిగేది. ఈ ఆడపిల్ల అక్కడ తిరిగి వెళ్ళినప్పుడు నేనే నా జీవితం ఇచ్చింది. ఏసై సంవత్సరంతో వచ్చి కూడా ఏమీ లేదు. ఎవరితో ఆమె వ్యభిచారం చేసిందో ఆమె గురించి ఏం చేయలేదు. లేరు అనుకుంటాను. ఎందుకో తెలుసా, ఈ అమ్మకి తెలుసు ఆ న్యాయ అధ్యక్షుడు ముందు వాటిని ఓపెన్ అన్ని క్లియర్ గా కనబడేది. నేను చెప్పక్కర్లే, నేను హృదయంలో కలుగుతున్న అర్థం చేసుకోగలిగిన న్యాయ గత రోజుల్లో నువ్వు హృదయం లోపల ఏవేవో తలుచుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నావు కదా, నువ్వు ఎవరికీ చెప్పలేదు కదా, అది కన్నీటిగా నీకు మిగిలిపోయింది కదా. ఈ పగటి వేళ ఏం చెప్పేది, న్యాయం కలిగిన అధ్యక్షుడు దానిని చూశాడు, దానిని విన్నాడు. రాత్రి కొంచెం బాధపడ్డావు కదా, ఎవరికి చెప్పకుండా కూర్చొని కృంగావు కదా, అది ఆయన విన్నాడు. ఆయన న్యాయ అధ్యక్షత పట్టికను అది ఎక్కింది. దేవుడు కలిసి ఆయన మంచి నాయకుడు, ఆయన మంచి అధ్యక్షుడు, ఆయన మంచి రీతిగా ఏం చేస్తారు, కోర్టు కేసులు సెటిల్ చేయగలిగిన వాడు. అందుకే ఆమె దగ్గర ఈమె తీసుకొచ్చి అందరూ ఈమెను ఏం చేశారు, నేరాపణ చేశారు. ఈమెకి చెప్పడానికి ఆ కుర్రోని పట్టించలే. రెండోదిగా ఎవరు తీసుకొచ్చారు వారి మీద నిన్న వేయొచ్చు. మీరు నన్ను తీసుకొచ్చారే, వాడిని తీసుకురావడం మీకు చేత కాదా అని అడగచ్చు. అడగలే. కారణం ఏంటో సాంకేతిక నా హృదయ తరంగంలో ఎరిగిన దేవుడు. దాని అర్థం మన గుండె చప్పుడును అర్థం చేసుకోకుండా డాక్టర్ కన్నా శ్రేష్ట యోగ్యత మనం సృష్టించిన దేవుడు. 62 సార్లు కొట్టాలా, 52 సార్లు కొట్టాలా, 72 సార్లు కొట్టాలా, 110 కొట్టాలా ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసిన ప్రకారంగా నీ ఆయుష్ను పెంచడం అన్నా తగ్గించడం ఆయన చేతిలో ఉంది. దాని అర్థం ఆ న్యాయ అధ్యక్షుడు పవర్ఫుల్. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు. ఆయన వల్ల అసాధ్యం అన్నది అన్ని ఆయనకి తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అంటే ఇక్కడ ఏసీ చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు అడగడానికి వెళ్ళే విషయం నాకు ముందు మనకి ముందుకు ఇలా వచ్చిన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం అడుగుతారో అమ్మా నాన్నకి తెలుసు. నేను అమ్మా నాన్న ఒక చేస్తుంది తెలుసా, ఆ తోత్రి లాంగ్వేజ్ లో ముక్కగా పూర్తిగా చెప్పలేక అడిగి తొలిగి అది నవ్వా ఏడుపా అర్థం కాదు. ఏదో ఒకటి అనగా నాన్నకి నైను ఏదేదో చెప్పి నీతో మాట్లాడేటప్పుడు నీకు కొత్తగా ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, అదే దేవుడు కూడా కోరి. ఉదాహరణకి నీకు బండి కావాలి, బండికి నువ్వు ఎలా కొడతా డైరెక్ట్ బండి అడగలుగుతా, దానికి ఏదో అంటుంటావు. అది వినేటప్పుడు దేవుడు కాదు, వీడికి కావాల్సింది బండి. నాకు అర్థం లేదు, అది దేవుడి చిత్త వ్యక్తులు ఉంటే నీకు దొరికే దేవుడు. ఆయన మంచి న్యాయాధ్యక్షుడు. ఆయన మంచి రీతిగా మనకేం చేశాడు, తీర్పు తీర్చగలిగిన తీర్పు తీర్చుకోగలిగిన తీర్పు. హల్లెలూయా. అంటే దేవుడితో కాంప్లెక్సిటీ పెట్టుకోవద్దు. అర్థం కాలేదు. దేవుడితో ఏం చేయకూడదు, అలిగేసి కలిగేసి మొక్కలు తిప్పేసుకుని జరగకూడదు. 99% దేవుడు బిడ్డలే చేసేది. నాకు నచ్చిన దేవుడు ఏం చేయలేదు. ఎప్పుడైనా దేవుడు సొంతం చెప్పుకో. అందుకని ముందే నేను చెప్పి ఏది నీకు ఇచ్చారో దాని గురించి ఏం చేసుకోవాలా. ఒకటి చెప్పుల కోసం గొప్ప దేవుడు మీద కోపం అయిపోయాడు. దేవుడు నాకు చెప్పులు ఇవ్వలేదు, మంచి చెప్పులు క్రాక్స్ 4,000 3,000 రూపాయలు నాకు ఇవ్వలేదు. అలా వెళ్ళిన సందర్భంలో ఒకటి కనిపించింది, ఆయనకి కాళ్ళు లేవు. ఆయనకు ఆ విషయంలో అసలు చింతే లేదు. ఇది చూసినప్పుడు వీడికి బుద్ధి వచ్చింది. ఎవరు ఆయనకి కాలు లేదు, నాకు కాలు అయినా ఉంది కదా. ఆయనకి కాలు లేకుండా ఆయన దానికి చింత లేనప్పుడు నాకు కాలు ఉండే చెప్పుల కోసం నేను తెచ్చింది లేదు అనుకుంటా. అందుకే ఏం మనీ కావద్దు, ఆయన మీద అడిగిపోవద్దు. ఆయన సమయోచిత సమయంలో నీకేం చేసి తీరుతాడు, సౌకర్యాన్ని ఇచ్చి తీరుతాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అందరికీ ఒకే రీతిగా ఏం చేసుకున్న దేవుడు, ఒకే రీతిగా ఆదరించిన దేవుడు. అంటే మత్తాయి సువార్తలో మంచి ఒక ఉపమానం ఉంది. ఆ మత్తాయి సువార్త 20 నుంచి 16 వచనం వరకు చదివినప్పుడు దేవుడు ఒకసారి తోటలో పని చేసి తీరడానికి కొందరిని ఏం చేసుకున్నారు, దేవుడు ఎన్నిక పరచుకు తీరారు. గొప్ప విషయం ఏంటో తెలుసా, కొందరిని ముందు పిలిచారు, కొందరిని లాస్ట్ పిలిచారు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారు, అందరికి సంబంధించారు. అదే నాకు బాగా నచ్చింది. నువ్వు ముందు రక్షణ 1992లో రక్షణ పొందిన, నిన్న రాత్రి రక్షణ పొందిన సేమే. అందులో ఏం లేదు. నేను ఎక్స్ విశ్వాసం, ఎక్స్ లేదు టెక్స్ లేదు, అందరూ సమమే. నేను 1995లో వచ్చాను, నేను నిన్నే వచ్చాను, నో ప్రాబ్లం, సమమే.
అర్థం కాలేదు. అందుకే కొందరు అలిగిపోతారు. ఆవిడికి దేవుడు దీవించండి, నాకు అరే బాబు దీవించింది ఒకే రీతిగానే. ఆయనకి కాస్త బరువు ఎక్కువ ఇస్తే నీకు కాస్త తక్కువ ఇస్తే నీ బరువు తగ్గిందని చెప్పి దేవుడు స్వాతం చెప్పుకో. లేదు నీకు ఆ దేవుడి మీద అలిగిపోయి ఆ బరువు కూడా మోయాలంటే ఓళ్ళు కొనుక్కొని ఇచ్చే మోసుకో. ఉదాహరణకి అక్కడ కృష్ణ గారికి 50 కిలోల బరువుని ఇచ్చారు, నాకు 30 కిలోలకి వచ్చారు. నేను అలిగిపోతాను, దేవుడు 50 కిలో ఆయనకి ఇచ్చారు దేవుడు అంటారు. సరే ఓ పని చేయి, ఆ 50 కూడా మూసుకో. ఇప్పుడు ఎంత మూసుకోవాలి? ఆయన ఫ్రీ అయిపోతే నేను మూసుకోవాల్సిన పరిస్థితి. అర్థం కాదు. అందరికీ ఒకే రీతిగా, అందరికీ ఒకే రీతిగా చర్చ, అందరినీ ఒకే రీతిగా నడిపించుకున్న దేవుడు. అందరికీ దేవుడు ఏం చేశారు? సమాజం కనుక కదా బైబిల్ చెప్తున్నా, నీతిమంతులకు దుష్టులకు ఒకే రీతిగా వర్షం కురిపించిన దేవుడు. బాధ అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? మీరు అలాగే అంటారు, నాకు తెలిసి మీరు మనసులో బాధపడుతున్నారు. నీతిమంతులుగా మీరున్నప్పుడు దుష్టుడుగా తాగేసి అన్ని దుష్ట పనులు చేసేసుకుని ఆడికి వర్షం నీకు వర్షం. ఎందుకు తెలుసా? నీకు కృప చేత దొరికింది, ఆయనకి కృప అర్థం అవ్వడానికి దొరికింది. దొంగడు బతుకుతున్నాడు, మనము బతుకుతున్నాం. మనం అనుకున్నాం ఆడికి అన్ని బాగు కాదు ఆయన, ఆయనకి కృప అర్థం అవ్వడానికి అది దేవుడు. అందుకే అలిగిపోకూడదు, దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా మారి తీరాలి. అందుకే దేవుడు అందరినీ ఒకే రీతిగా ఏం చేసే దేవుడు? ఆశీర్వదించే దేవుడు. ఎక్కువ ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ అదే దేవుడు అందరినీ. అందుకే చాలా మంది యోహాను పట్టుకొని ఏడ్చేస్తారు. ఎందుకు? యేసయ్య ప్రేమించిన శిష్యుడు. ఇంకే గ్రంథంలో మీకు ఎక్కడ కనబడిందా? మీకు హోంవర్క్ చేస్తాను, ఇంటికి చదవండి. యోహాను సువార్తలో తప్ప ఇంకెక్కడ మనకి కనబడదు యేసయ్య ప్రేమించిన. ఇది పట్టేసుకొని చాలా మంది ప్రార్థన చేస్తారు, మా ప్రార్థన వేస్ట్ పని చేసి. యోహానుకి ఎక్కువ ప్రేమించి మనల్ని తక్కువ ప్రేమించే దేవుడా? యోహాను ఎందుకు అలా రాశాడు? ఆయనకి నీకు కుళ్ళు రావాలంటే నీకు తినని మాట రాయాలి. అర్థం కాలేదు. మాస్టర్ గారి మీద నేను బాక్స్లో కొడుకునే, మీకు కుళ్ళు రావాలంటే నేను కొడుకుగా నేను కొద్దిగా ఏం చేయాలి? పొగిడితే నీకేం వస్తుంది? అర్థం కాలేదు. దాని అర్థం యోహాను ఎందుకు యేసయ్య నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను అనుభవించుకు తీరడానికి ఏం చేయాలి? అధికంగా చేష్ట పొందుకు తీరాలి, అధికంగా ఆశను చేసుకోవాలి. దాని అన్న అవతల కుళ్ళిపోయి అసూయ చెందేసి పొరగోకేసుకొని తిరగడానికి కాదు, కానీ వారు కూడా ఈ ప్రేమలో ఏమై తీరాలి? ఒకే తరగతిలోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. అందుకే మొదటిగా దేవుడు మనకి మంచి న్యాయాధీక్షుడిగా మనకందరికీ ఒకే రీతిగా ఏం చేసేవాడు? నడిపించుకున్న దేవుడు. రెండోదిగా మనం చదవగలిగితే మనం చూడగలిగిన మాట, దేవుడు మనకు వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? కొన్ని బాధ్యతలు నెరవేర్చుకు తీరడానికి. బైబిల్ చెప్పిన మాట, ఆయనలో ఉన్న వాగ్దానాలని అవును అవును అని నా జీవితంలో నెరవేర్చబడి తీరినదే. అలాగైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారా ఇవ్వలేదా? ఇస్తానని చెప్పారు. ఆకాశ నక్షత్రంలో చూడు, నేల మీద కూడా ఇసుకను చూడు, లెక్క 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 పెట్టలేనట్లా నేను నీకేం చేస్తా? వాగ్దానం. దీనికి ఏం చేసుకున్నాడు? మంచి ఆప్షన్ ఎంచుకున్నాడు. చెప్పలేదు. అందరికీ ఆప్షన్లు భలే వస్తాయి, ఎందుకో తెలియదు. దేవుడు అయిపోవడానికి ఆప్షన్లు దేవుడు చెప్పారు. సారా మూలంగా నీ వాగ్దానం ఏమై చూస్తుంది? నీకు పైన ఆకాశం. రెండు ఉదాహరణలు అంటే దాని అర్థం పైన ఉన్న కొన్ని ఆత్మీకులు, కింద మరణించకూడదని కూడా కొన్ని ఆత్మీకులు. కొందరు మరణించి పరలోకానికి ఎదిగిన ఆత్మీకులు, కొందరికి మరణం కోసం రెడీ అవుతున్న ఆత్మీకులు. రెండు రీతి కలిగిన సంతానం కదా అబ్రహాం ఎప్పుడు ఉంది. కొందరు ఇప్పుడు మనం, ఇంకా కొందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చనిపోయి పర్లో. రెండు రీతి కలిగిన సంతానం. ఇది లెక్కట్లేవు, అది లెక్కట్లేవు. రైతులో ఎక్కడే చెప్పాలి. అందుకే దేవుడు వాగ్దానం ఎందుకు ఇచ్చారు? కొన్ని బాధ్యతలు నెరవేర్చుకు తీరడానికి. అందుకే అబ్రహాం ఏం ఎంచుకున్నాడు? ఆ సారా ద్వారా నాకేం దొరకదు, దానికి ఊరిలో మాటిమోని పెట్టాడు. ఆ మాటిమోని చదవడమే నాకు అదే ఆనందం కలిగింది. 76 years old man, handsome, ఆస్తి 146 కోట్లు, with one wife, no children, lot of money వాళ్ళు. సో ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందో కానీ అలాగే పొరపాటు చేసుకోకండి. అలా బైబిల్ సహకరించండి. ఆ కాల తరగతులు ఆయన కదా అనుమతించారు, కానీ మనకు అలా అనుమతి ఒక భార్యతోనే జీవించారు. ఆనందంగా లేరు అనమాట. ఒకటి అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, అబ్రహాం ఏమి ఆలోచించుకున్నాడు? సారా మూలంగా నాకు ఇంకేం దొరకదు. ఈ ఐడియా ఎవరికి వచ్చింది తెలుసా? సారాకి వచ్చింది.
అందుకే నాకు గత వారం ఐదు చెప్పారు. సారాకి ఐడియా వచ్చింది ఏమని, ఏమండి 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 నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకొక పాపను కూడా మీరు ఏం చేసుకోండి, పెళ్లి చేసుకొని ఏం చేయండి, వాగ్దానం ఏం చేయొచ్చు, నో బే నో, వాగ్దానం రావచ్చు కానీ అది నేను తన్నే వాగ్దానమే. అర్థం కాలేదు. అది ఇంట్లో ఎవడు పుట్టాడు, సోదర ఇక్కడ చెప్పాలా, ఇస్మాయిల్ కన్నా పేరుకి అర్థం ఏంటో తన్నేవాడు. మా ఇంట్లో వైల్డ్ డోంకీ, అడివి గాడిద, మామూలు గాడిదనే మనం మోసుకోలేకపోతున్నాం, ఇంకా అడిగి తొమ్మిది. మీరు ఎప్పుడు గాడిదని చూడదు కదా, మా ఊరికి రండి బోర్డు గాడిదలు తిరుగుతుంది, మనుషులు కాదు నేను చెప్పేది, గాడిదలు గురించి చెప్పారు. ఎందుకు అక్కడ పెంచుతున్నారంటే బోర్డు డబ్బులు వస్తాయి, దానివల్ల బోర్డు క్రీములు తయారు చేసుకోవచ్చు. దాని ఖరీదు ఎంత 2000 3000 ఉంది. దేనికి పాలు, మామూలు పాలు తాగడానికి పిచ్చి ఎక్కువ ఆ పాలు తాగండి, కొద్దిగా బలమైన వస్తుంది. నేను చెప్పాను గాడికి ఒక ప్రత్యేకంగా దగ్గరికి ఎవడు వచ్చినా ఏం చేస్తారు, వీడు కూడా. ఇప్పుడు వాగ్దానం ఏమైతే ఇది తన్నేదిగా మారింది. హలో, అలా కాదు, దేవుడు ఆయనకు బాధ్యత ఇచ్చినది. కానీ చివరికి ఆయనను కూడా ఇంట్లో నుంచి ఏం చేయాల్సి వచ్చింది, దేవుని అనుమతి చెప్పున వాళ్ళిద్దరిని కూడా, ఎవరిని, హాగార్ని ఇస్మాయిల్ని, ఇరువురు కూడా ఇంట్లో నుంచి ఏం చేసేశారు, తోలేశారు. ఎందుకు, అబ్రహాముకి వాగ్దానంలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడానికి. నాకు లేరు అనుకుంటారు, వాగ్దానం దేవుడు నీకు ఇచ్చిన దేనికి కొన్ని బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. అందుకే అబ్రహాముకి అర్థమైపోయిన హాగార్తో కాదు బాధ్యత నెరవేర్చేది, నాతోని నా కుటుంబంతోనే దేవుడు ఏం చేసేది, బాధ్యత నెరవేర్చేది. అందుకే అందుకన్నా 15వ అధ్యాయంలో చూడొచ్చు, అబ్రహాము తన కొడుకైన ఇసాహాకుని దేవుడు ఏం చెప్పారు, బలియాగముగా అర్పించడానికి ఏం చేయాలి, చెప్పలేదు. బాధ్యత నెరవేర్చడానికి ముందు దేవుడు పట్టుకునేది మన ఇంట్లో నుంచి ఉన్న వస్తువే. నాకు లేరు అనుకుంటాను, లేదో నాకు తెలియదు. మన బాధ్యత కరెక్ట్ లేదో ఉందో తర్వాత చెప్పిన వాక్యం చెప్పి మీ బాధ్యత కరెక్ట్ ఉందో లేదో తెలియకపోతే అదే ప్రైజ్లో అన్ని అయిపోతాయి. బాధ్యతలు నెరవేరు, వాగ్దానం నీ మీద ఉంది, బాధ్యత ఏం చేయాలి, నెరవేర్చేటటువంటి తీరాలి. అందుకే అబ్రహాంకి తర్వాత అర్థమైతే ఇది, నా మీద వాగ్దానం ఉంది, నా కుమారుడైన ఇసాహాకు మీద వాగ్దానం ఉంది, అది నెరవేర్పు జరిగి తీరాలని నేను కొన్ని బాధ్యతలను ఏం చేయాలి, నేను చేసి తీరాలి. అందుకే దేవుని మీద అలిగిపోలే, దేవుని మీద కొట్లాట చేయడానికి వెళ్ళే, దేవునితో పోటీ పడడానికి వెళ్ళే, దేవుని కడగల, దేవా నువ్వు నడవది పోలే, దేవుడు వా నడవడానికి వెళ్ళే. మనమే వాక్యం లేదు లేవన్నీ అడిగేసే దేవుడు హ్యాపీ అవుతున్నారు చాలా మంది. ఆయన అడగలే, దేవా నువ్వు మనుషులను బలి అర్పించుకున్న దేవుడు కాదని అడగలేదు ఆయన దేవుడు. ఆయనకి ఆయన చెప్తున్నాను, కొడుకు వచ్చి అడిగాడు, నాన్న అన్నీ ఉన్నాయి ఏం లేవు. నాన్నకు అర్థమైంది, నువ్వేరా బాబు కానీ భయపడొద్దు, నీకు సబ్స్టిట్యూట్గా ఇంకొక బలి వస్తువు వస్తాడు. అర్థం కాలేదు. ఈ కొండ యువతల నుంచి ఎక్కేటప్పుడు అవతల కొండ నుంచి అవతల కొండ పైకి పరలోకం నుంచి ఒకటి దేవుడు రెడీ చేసుకొని ఉంచారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రె పిల్ల మన సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ఆయన ఒక గొర్రె పిల్లగా ఎక్కడ ఒదిగిపోయి ఉన్నారు, కంపల మధ్య ఒదిగిపోయి ఉన్నారు. ఎందుకో తెలుసా, నువ్వు చావకుండా, నీకున్నా నీ మీద దాడి జరగకుండా, నీ మీద కత్తి పడకుండా, నువ్వు మరణానికి మరణంగా కాకుండా, నువ్వు మట్టి మట్టి కలవకుండా ఆయన ఈ హంతకుడు, ఈ ఖైదీ, ఈ పాపి, ఈ దుష్టుడు, ఈ ప్రకృతి లేని స్వభావం కలిగిన మనిషి నేను తప్పిపోయాను. నన్ను నేను చెప్పిన మిమ్మల్ని కూడా మీరు ఊహించండి. నేను మీకు దుష్టుడు అలాంటివన్నీ చెప్తే మళ్ళీ నా మీద కేసులు కట్టేస్తాను. అందుకే నన్ను నేను ఎందుకు తీసుకున్నా మీరేం చెప్పలేరు కదా. అర్థం కాలేదు. సబ్స్టిట్యూషన్, ఆయన మరణించాడు కాబట్టి నేను తప్పుకున్నాను, ఆయన చనిపోయాడు కాబట్టి నాకు మరణం దక్కలేదు. అందుకే ఆయన మరణానికి జీవానికి చెందిన అధికారి ఆయన. దానికి ఏం చేయాలి, బాధ్యతలు నెరవేర్చాలి. దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసుకున్న వారికి ఏముంది, దాని చర్చి కొత్త వచ్చి కూర్చొని సపోర్ట్ కొట్టి వెళ్ళిపోవడం కాదు. యు హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. నీకేముంది, బాధ్యతలు ఉన్నాయి, నాతో లేరు అంటారు. దానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మంచి ఉపమానం ఉంది. తలాంతుల గురించి రాయబడి ఉన్నది. అతని మొహాలు దిగిపోయింది. తలాంతులు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, నీకు దేవుడు సంఘం ఎందుకు ఇచ్చారు, నేను ఇంక సంఘం మీరే చెప్పుకోవాలా. నీకు సైగా ఎందుకు ఇచ్చారు, ఇంకా బోర్డు దగ్గర తయారు చేయడానికి. నీకు ఒక పాట ఎందుకు ఇచ్చారు, ఇంకా బోర్డు పాట రప్పించడానికి. దేవుడు నీకు కృపావరం ఎందుకు ఇచ్చారు, ఇంకా మీరు కృపావరం లేరు అనుకుంటారు. దేవుడు నీకు వాయిద్యాలు ఎందుకు నేర్పించారు, ఇంకా చాలా మంది వాయిద్యాలు వాయించేవారు లెగాలి నాతో లేరు అనుకుంటారు. అసలు నాతో సపోర్టింగ్ కదండి. దేవుడు ఏం చేశారు, తలాంతులు ఇచ్చారు. ఒక
ఒకరికి 5, ఒకరికి 2, ఇంకొకరికి దానికి అర్థం తలాంతులు ఇచ్చేటట్లు కొద్దిగా వేరియేషన్ ఉంది కదా. నీకు చదువు ఎక్కువ ఇచ్చుండొచ్చు, నాకు చదువు తక్కువ ఇచ్చుండదు. ఇట్స్ కాదు. నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేస్తుంటావు, నేను ప్యూన్ ఉద్యోగం చేస్తుంటాను. ఓకే, ఏమర్థమైందో? దాని అర్థం నువ్వు కలెక్టర్గా పనిచేస్తే నీకు ఆ దేశం పైన అధిక పలుకుబడి ఉంది. అర్థం కాలేదు. అదే నేను ప్యూన్గా ఉద్యోగం చేస్తే నా పలుకుబడి కాస్త తక్కువ. నేను నీ మీద కలిగి పోకూడదు. ఆయన కలెక్టర్ చేశాను, నన్నే ఆయన దేవుడు అడిగి దాన్ని కలెక్టర్ చేశాను. ఆయన మూలంగా ఎందరో ఆర్థిక కలెక్టర్ అవుతారు. నేను ప్యూనే, నేను ఆనందించాను. ఎందుకో నా మూలంగా అన్న ప్యూన్ అప్ప. నేను ఆయన కలబడిపోతే ఏమవుతుంది? ఏం వర్కౌట్ అవుతుంది? నేను ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నాను, లేని ఫ్యాక్టరీ చెప్తున్నాను. హలో, దేవుడు తలాంతులు ఇచ్చింది దేనికి? ఎందుకు ఒకటి 5 ఇచ్చాడు, ఒకటి 2 ఇచ్చాడు, ఒకటికి 1. ఎందుకు? ఆమెకి తెలుసు 5 ఇచ్చినోడు ఇంకొక 5 ఏం చేస్తాడు? సునిశ్చితంగా సంపాదించి తెస్తాడు, దానికి వ్యాపారం చేస్తాడు, దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, దానికి కావాల్సిన పడతాడు, చెమట కావుతాడు, రాత్రి పగలు నిద్రలాగా పని చేస్తాడు. ఎందుకు? డబల్ అయితే రాలి. 2 దొరికినప్పుడు కూడా ఏం చేశాడు? డబల్ చేశాడు. 1 దొరికినోడు ఏం చేశాడు? ఇది అనుకున్నాడు, ఇది మ్యాజిక్ సీడ్ అనుకున్నాడు. మ్యాజిక్ సీడ్ ఏంటిది? మంత్రతంత్రాలతో కూడిన విత్తనం అనుకున్నాడు. అలా మట్టిలో వేసేది ఏమైపోద్ది? డబలింగ్ అయిపోద్ది అనుకున్నాడు. రోమాల్లో పెట్టి సీన్ చేసేసాడు. దానికి మళ్ళీ నీరు వేసాడో లేదా రాయలేదు, అదేం రాయక్కర్లేదు కదా, ఇలాంటి వెరితనం చేసినందుకు. హల్లెలూయా. వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? ఇలా దేవుడి తలాంతులు ఇచ్చి దొరికినోడు పని చేయకుండా చాలా మంది సంఘంలో ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను అందరు మొహాలు దిగిపోతాయి. ఆపేస్తాను అక్కడ కొంచెంసేపు స్పీడ్ అయిపోయింది. అదో దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, నువ్వు దాన్ని ఏం చేయలే. అది చెప్పకముందు ఏం జరిగింది అది చెప్తాం. ఈ తలాంతులు ఒకటి దొరికినోడు మట్టిలో పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత ఈ ఎవరి మీద అలిగిపోయాడు? దేవుడి మీదే అలిగిపోయాడు. దేవుడికి ఏం చెప్పాడు తెలుసా? దేవుడా, నువ్వు ఎక్కడ మెయిన్ చూస్తాడా, నువ్వేం చూస్తావు? పంట వస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఎవడు ఇంటికి ఇచ్చారో, ఎవరి యజమానో ఆయన మీదే అలిగిపోయి కోపం అయిపోయి ఆయన తినేసాడు. తినేసినందుకు కూడా దేవుడు ఏమన్నారు? దేవుడు ఆయనకి చెప్పి మూర్ఖుడైన చెడ్డదాసుడా అని చెప్పి ఆయన ఎక్కడ పడేశారు? ఎక్కడ పడేశారు? కడకి చీకట్లో పడేశారు, లేకపోతే నరకంలో పడేశారు. దాని అర్థం తలాంతులు ఉపయోగించకపోతే వేర్ యూ కెన్ గో. కలిసి ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ యువర్ టాలెంట్స్, నీ తాలాంతులను ఉపయోగించకపోతే, బాధ్యతలను నెరవేర్చకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు? అన్యాయం కదా. ఈ ప్రశ్నకి జవాబు ఏమిటి? ఒక మనిషి నరకానికి ఎందుకు వెళ్ళేది? ఆజ్ఞానం. ఓకే, ఇట్స్ గుడ్. ఇంకా ఒక మనిషి ఎందుకు నరకానికి వెళ్ళేది? ఏసైనా అంగీకరించలేకపోవడం వల్ల. రైట్, బేసిక్ అదే కదా. ఏసైని దేవుడిగా ఏం చేయలేదు, అంగీకరించలేదు, పాప పరిహారం జరగలేదు. దాని వల్లనే మనిషి ఏమైంది తినేది. ఈ మనిషి ఎందుకు నరకానికి వెళ్ళాడు? అన్యాయం కదా. వీడి మీద మనం వాక్యం పట్టేసుకొని కోర్టు కేసు వేసేసుకొని దేవుడి మీద వాయిదా వేసుకోవచ్చు కదా. దేవుడా, యేసయ్యని ఎవరు అంగీకరించారో వారు నశించిపోతారని బైబిల్ రాస్తుంది. వారి కోసం నాకు వీడిని తప్పించడానికి ఒక మార్గం ఉంది. వీడు దేవుడిని నమ్ముకున్నాడు కానీ ఏం ఉపయోగించలేదు. హలో, నమ్మేది విషయమే తలాంతులు. మీకేం తేడా అనిపించట్లేదా? దేవుడు ఇంత క్రూరమైన దేవుడా? ఎలా శిక్షించేస్తారా? తలాంతులు ఉపయోగించకపోతే మనం నరకం పడేస్తారా? హలో, దేవుడు ఎందుకు తలాంతులు ఇచ్చారు? ఇందాక నేను చెప్పాను, కలెక్టర్ తలాంత ఇచ్చింది నీకెందుకు? ఆత్మీయంగా కలెక్టర్ ఏం చేయాలి? వాక్య ఆధారంగా యేసయ్యకి నమ్ముకునే విధానంగా కలెక్టర్ దగ్గర చేయాలి. అది ఇందాక ముందే క్లూ ఇచ్చేసారు, మీకు ఇవ్వలేదు. బంద్ కదా మళ్ళీ వేగించండి. ఇందాకే మీకు దేవుడు ధనం, ఆస్తి, సౌకర్యం అంతా ఇచ్చారు. ఎందుకు? అలాంటి కొందరిని ఎవరి పేరట? యేసయ్య పేరట, యేసయ్య వాక్య తరపున నీవు వారిని ఏం చెయ్యాలి? అర్థమైంది? మీరు అందరన్నా మీద కాపడి ఉన్నారని నాకు అర్థమైంది. నేను చెప్పాలన్న సందేశం కూడా అయిపోయింది. నాన్నతో కలిసి అప్పుడు తలాంత ఎందుకు ఇచ్చారు?
5 2 1 ఎందుకు తలాంత ఇచ్చారు? దాని ద్వారా అభివృద్ధి జరిగి ఎవరికి ఇచ్చినది? ఎవరు? యజమానుడైన దేవుడు. ఆయనకి పనికొచ్చే పాత్రుడుగా కొందరిని ఏం చేయాలి? తయారు చేసుకొని రెడీ చేయబడి. అందుకే నేను చెప్పాను, చర్చికి కొత్త వ్యక్తి చెప్పబడి అల్లే చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. చర్చిలో చీపురు నువ్వే పట్టాలి, చర్చిలో గోడకు సొమ్మ నువ్వే చేయాలి, చర్చికి కావాల్సిన ఇటుకు పనులు ఏమైనా ఎదుగుంటే నువ్వే చేయాలి. ఎవరో వచ్చి మేసేజ్ చేయడానికి నువ్వు చెయ్యాలి. లేకపోతే రెడీ అయిపో ఏడకడానికి. నేను మిమ్మల్ని పంపించాను, మీరే కోరిక వెళ్తాను, మనకు సంబంధం లేదు. కారణం ఏంటిది? మన తలాంతుల మూలంగా చాలా మంది ఏం చేయలేదు, వాక్యం ఎరగలే, దేవుడిని ఎరగలే. పాట పాడడానికి దేవుడు తలాంతి ఇచ్చాడు. ఈ పాట అక్కడ ఒక్కడిని ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేంతటిగా ఆకర్షించి తీరాలి. నాకు పాట బాగా వచ్చి మైపోతాడు. ఏం చేయాలి? పాట ఒక్కడిని ఏం చేయాలి? ఈ చర్చిలో మనకు అభిమానం ఉంది. ఒక అమ్మ ఈ చర్చిలో వచ్చిన విశ్వాసే, పాట వినడానికి వచ్చింది. విశ్వాస ఏంటి? మానవ మనసు ఉంది, బాధ్యత చర్చికి వస్తుంది. ఆ అమ్మ ఏంటంటే, అమ్మ నువ్వు ఎందుకు చర్చికి వచ్చావు? పాట, మీ పాటలు భలే ఉన్నాయి కదా, వినడానికి వచ్చారు. విని 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 పాటలే నన్ను ఏం చేసి తీరింది, కదిపింది. ఒక పాట నన్ను మాట మాటకి పొడి చెడిగింది. ఆ పాటకు నేను జవాబు ఇచ్చుకోలేక ఇక్కడే నాకు జవాబు దొరుకుతుంది. నాకు దాని అర్థం, నీకు దేవుడు ఇచ్చిన తలాంతు దేనికోసం? కొందరిని సంపాదించుకు తీరడానికి. దేవుడు నీకు సంఘం ఇచ్చింది దేనికి? ఈ సంఘం మూలంగా నువ్వు సంఘబిడ్డగా ఉండి అనేక సంఘాలకు ఏం చేయాలి? స్థాపించేటటువంటి కదా. అందరినీ అడగలేదు, ఏడకూకున్నా వాడే. పల్లెటూరులో కోడి దేని మీద కూర్చున్నట్టు, అది 21కైనా 10 కోరికలు వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా కోరికలు రావు. చేసి నమ్ముకున్నాం, కష్టపడుతాడు. ఒరే కోడికెళ్ళాం, కోడిగానే ఉన్నావు. నీ మూలగా ఎక్కడ కొన్ని కోడికెళ్ళవు. హలో, దానికంతా నీకున్న తలాంతను కూడా నువ్వేం చేసావు? ఈరోజు బయటికి దిగండి. అడిగిపోయి ఉంచారు కదా దేవుని మీదకి. బయటికి దిగండి. దేవుడు చెప్పండి, నేను సాధించి చూపిస్తా, చూపించి నాకు ఇచ్చిన తలాంతం ఆత్మను సంపాదించి తీస్తా. నీకు దేవుడు ప్రార్థన చేయడం ద్వారా స్వభావం ఇచ్చారు. ప్రార్థన చేసి మనం నేర్చుకున్నా అర్థం కాదు. నీకు దేవుడు తలాంతం ఇచ్చారు. అన్ని మూసి వాక్యం చెప్పేస్తున్నాం. వెరీ గుడ్, అని నచ్చింది. దాని మూలంగా కొందరు నా తర్వాత అభిమానం వచ్చి ఇవన్నీ నా ఇన్వెస్ట్మెంటే. అర్థం కాలేదు. ఇవన్నీ నా మూలంగా డబ్బులు ఇవన్నీ నా మూలంగా. మీరు గర్వము అహంకారం రావడానికి నేను అంతా మహిమ దేవునికి వెళ్ళి తీరాలి. అంటే పాస్టర్ గారికి దేవుడు దర్శనం ఇచ్చారు కాబట్టి ఈ ఊరికి రావడం, ఆయనకున్న కృషి మొత్తం గత 30 సంవత్సరాలు ఎవరి కోసం? దేవుని కోసం ఖర్చు పెట్టేసి డబలింగ్ చేసుకొచ్చింది. అందుకే మీకు దొరికిన తలాంతును డబలింగ్ చేయండి, ఉపయోగించండి. అది వాటిల్లాలి, అది దేవుని రాజ్యం కొరకు పనికొచ్చి తీరాలి. అది ఏ కారణమైనా, అది ఉద్యోగం కావచ్చు. కొందరంతా నాకు ఉద్యోగం ఉందిగా నేను చర్చికి వెళ్ళను. నాయన నీకన్నా ద్వారా తాళంతలో దుర్వ్యాపారం చేసేవాడు ఇంకొకటి లేదు. ఓకే, ఒకవేళ నీకు ఆదివారం పని పడింది, ఆదివారం రాత్రి ఎక్కడికి వెళ్ళకపోయావు, దానికి ఆప్షన్ ఏంటిది? దానికి ఆప్షన్ ఆ ఆరాధన ఏమైంది? డుమ్మా కొట్టింది మీ భాషలో చెప్తే కదా. ఏం చేయాలి? పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు ఆదివారం నేను మిస్ అయ్యాను, మీకు కాల్ పట్టుకుంటారు, నాకు కూడా ఒక ఆరాధన కోరిక మీరేం చేయండి చేయరాయను. అర్ధరాత్రి లేపి పిలిచినా నీకు మనసు లేదు, అందుకే చెప్పట్లేదు. క్రైస్తవులు కొన్ని టెక్నిక్లు నేర్చుకోండి. యేసు ప్రభువా నేను చర్చికి వెళ్ళలేదు, క్షమించండి. ఏ దేవుడు క్షమిస్తాడు? అర్థం కాలేదు. నేను ఇక్కడికి వచ్చి కుర్రోడిని పొడిచి చెప్పేస్తాను. అలా అమ్మ దగ్గరికి, అమ్మ సారీ అమ్మ, అమ్మ సోరీ సారీ అంటదా? పోనీ ఎంత దేవుని పెట్టయినా నన్ను చూసినప్పుడల్లా నా కొంచెం చేసినప్పుడు వాటి బాగుంది చెప్తాను. అది ఇలాగే మనం కూడా చేసేది. ఉన్నారా లేదా? ఆరాధనకి వెళ్ళాల్సినది ఎవరి? దేవుని బిడ్డల బాధ్యత.
రైట్. ఓకే, ఒకవేళ ఆదివారం పని వల్ల, వివాహం వల్ల, మరణం వల్ల, లేకపోతే ఏదో ఒక పని వల్ల నీకేం కాలేదు, మనసాక్షి ఉన్నోడైతే వేదన కలిగింది. అయ్యో ఈ తలాంతం నేనేం చేయలే, వ్యాపారం చేయలే, ఇది కరెక్ట్ కాదు, ఐగర్ ఎదుగుతా ప్రాంతానికి ఐగర్ ఒక్కరోజు ఒక గంట నా కోసం ఏం చేయండి, నడిపించరా సూపర్ నడిపిస్తారు. నీకు అది జీవన. మనం అన్ని వంకలకి ఎక్కేసి వెళ్తున్నాం దేంట్లో తప్పుకోవడానికి, బాధ్యతల నుంచి తప్పుకోవడానికి వంకలు ఎక్కేసాం. తర్వాత మసడాల్లో వచ్చి చేతులు నా హృదయం వేదన, ఏ హృదయం? మరి ఆయన హృదయం వేదన ఎవరు అర్థం చేసుకుంటున్నాడు? అందుకే కదా సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి లోకమంతా చూపించేసి ఒక క్షణంలో, మనం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇలా నొక్కుతున్నాం కదా, ఆయనకి అన్ని ఏం చేశారు చూపించాను. ఒకసారి నన్ను ఏం చేసి నీ భాషలో అనకుంది, నా భాషలో అడగలేదు, నన్ను ఒకసారి ఏం చేయి, జై జై సిందాబాద్ చెప్పు. ఇండైరెక్ట్ గా నా ముందు ఏమైపో, ఇండైరెక్ట్ గా నువ్వు నన్ను ఏం చేసి ఆరాధన చేసి లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సాతానుడు ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాడు చాలా మందిని ఏం చేయడానికి, తలాంతులు పోగొట్టుకు తీరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పోకను మీరు ఏం చేయగలగాలి, కట్ చేసుకోగలిగి తీరాలి. అది అనుబంధాలు ఏం చేయాలి. అందుకే కదా స్వార్థలో రాయబడిన పాములను, తేలులను, సకల బలములను ఏం చేయడానికి, డ్యాన్స్ చేయడానికి కాదు, తోక్కి పడడానికి, పక్కన వేసి తీరడానికి, దాన్ని కలిపి వేసి తీరడానికి. అందుకే తలాంతల నుంచి ఏం చేయొద్దు, బాధ్యతల నుంచి ఏం చేయొద్దు, టాటా బై బై చెప్పొద్దు. సువార్తకి సువార్త చెప్పడానికి నీకు నోరిచ్చారా, చెప్పాలి నువ్వు. ఉన్నాయి వాక్యాలు విని విని పొట్ట ఎక్కువ విని. ఎందుకనక ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? మనం గ్యాస్ల మీద తోసేస్తాం. లేదు, తిన్నది ఎవరికి ఏది వేయట్లేదు, ఉపకారం కావట్లేదు. దానికి డైట్లు గూట్లు ఏం కాదు, ఆయన ఉపకారం పడేటానికి వచ్చి నేను ఆయన చెప్పాను. పొలం కాడికి వెళ్ళి 2 గంటలు 2 గంటలు మట్టి మాసం లాగేస్తుంది. మరి తినేటప్పుడు ప్రాబ్లం లేదు, తినేటప్పుడు ప్రాబ్లం లేదు, ఎరిగేటప్పుడు ప్రాబ్లం లేదు, రెండు మట్టికి వెళ్ళేది. తినే వస్తువు వచ్చేదే మట్టి నుంచి, వెళ్ళిన సామాను కూడా వెళ్ళింది మట్టికి, ఈ మట్టి తినడు. అందుకే ఇది ఏమైపోతాడు అదో. అందుకే మనకి అన్ని వైర్లెస్ అయిపోయినాయి, మనం అంతా బ్రెయిన్లెస్ అయిపోయాం. హలో, ఉన్నారా అంతా కలిసి? దేవుడు నీ మీద ఏమి ఇచ్చారు? వాగ్దానం ఇచ్చారు. దాని అర్థం దాని మీద దేవునికి ఏముంది? కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని నెరవేర్పు పొందాలి. దేవుడిని మూలంగా, నీ బాధ్యత మూలంగా కొన్ని జరిపించేది ఎవరికి కనబడి తీరాలి? దేవునికి కనబడి తీరాలి, నీకున్న సమాజానికి కనబడి తీరాలి, దేశానికి కనబడి తీరాలి. సతీష్ కుమార్ గురించి చాలా మంది చాలా రీతిగా నేను ఆయన విషయం అభిమానిస్తాను. కరెంట్ తెలుసా? కేవలం 25 సంవత్సరాల లోపల ఒక ఒక సంస్థానాన్ని మొత్తం కలిపేశాడు. ఆయన మూలంగా ఎన్ని సంఘాలు కట్టబడింది, ఎన్ని సేవలు ఆయన మూలంగా వచ్చారు. ఆ విషయాలు తీసుకోండి. వాక్య వ్యతిరేకమైన చాలా విషయాలు ఆయన మనకు విషయం లేదు, కానీ కొన్ని మంచి మనం తీసుకోండి. ఎన్ని సంఘాలు ఆయన కట్టించారు. ఆ దర్శనాలు తెలుసుకోండి. సంవత్సరానికి ఎన్ని సంఘాలు? సుమారు 60 సంఘాలు అయినా కట్టాలన్న ఆతృత. హలో, అందుకే దేవుడు ఆయనకి బోల్డ్ ధనం ఇచ్చారు. ఆ రీతిగా ఏం చేస్తున్నాడు? ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నాకు కలిసి అందుకే ఈరోజు పూడ్చి వేసిన వాడిని బయటికి తీయండి. ఎందుకు ఓసిగా నరకానికి వెళ్తాం, సూపర్ పర్వకానికి వెళ్ళాలి. హలో, ఘోరమైన విషయం ఏంటి? దేవుడికి నమ్మి దేవుడి పేరు బాప్తిసం పొంది దేవుడి వాక్యాన్ని పట్టుకొని వెదజల్లి దేవుడి గురించి సాక్ష్యం చెప్పేసి దేవుడితో అనుబంధం అంతా కలిపేసి చివరికి కటికి సీకట్లో కూర్చొని ఎలా పడతావు శ్రమించండి. నేను అంటున్నా నరకంలో కూర్చుంటే ఎలా పండుగ అవతల కూర్చున్న నరకంలో ఉన్నవాడైతే ఆడి తిరిగి నేను తిడతాడు. ఒరే మూర్ఖుడా, జీవించన్నా దేవుడు ఏసయ్య అని తిరిగావు, పెగ్గు అని తిరిగావు, వాక్యం అని తిరిగావు. నువ్వు ఎక్కడెక్కడ కావాలి ఎందుకురా? జీవించిన జీవితమే ఏం చేసుకున్నావు? హలో, ఉన్నారా నాతో కలిసి? దాని అర్థం దేవుడు నీకు ఏమి ఇచ్చారు? బాధ్యత ఇచ్చారు. నేను వివాహం చేసింది దేనికి? వై డిడ్ గాడ్ అలౌ యు టు మ్యారీ? ఎందుకు దేవుడు నీకు వివాహం చేయడు? నువ్వు ఒక భర్తగా బాధ్యత తీసుకోవాలి.
పురుషుడైతే పురుషుడిగా బాధ్యత తీసుకోవాలి, స్త్రీ అయితే స్త్రీగా బాధ్యత తీసుకోవాలి. లోకానికి చూపించాలి, అసలు ఫ్యామిలీ అంటే ఏంటో లోకానికి చూపించాలి. లేదు ఇది అలాగే వీడి భార్యతో మాట్లాడుతూ భార్య వీళ్ళు కలిసి భోజనం చేసి సంవత్సరాలు అయ్యింది. ఊరేలేమో నన్ను ఇలా కలిసి కుటుంబమే నమ్మొద్దు. అందుకే పిల్లలు ఏమంటారు వివాహాలు చూసి, నాకు అసలు మ్యారేజే వద్దు. ఎందుకు? నా ముందు కొన్ని ఫ్యామిలీని చూస్తున్నాను. హలో, హల్లెలూయా. దాని అర్థం భర్తగా నిన్ను ఏం చేశారు? బాధ్యతలో ఉంచారు. విశ్వాసిగా దేవుడు నీకు బాధ్యతలో ఉంచారు. హలో, తప్పావా, పాతి పెట్టావా, అలిగిపోయావా, దాన్ని నేను తిరిగి వాపసు రండి, డబ్బులు చేసి తీరు. ఈ 5 ఆడపిల్లలు అడిగినట్టుగా గత కాలంలో జరిగింది ఏక నాకు ఇవ్వండి, మేము డబ్బులు చేసి చూపిస్తాం. అందుకే ఆ పిల్లలకి దీవెనకరంగా మారి తీరింది. అందుకే దేవుడు రాబోయే రోజుల్లో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఏంటో రాసేసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. దేవుడు రాబోయే రోజుల్లో మీ ద్వారా గొప్ప కార్యాలు చేసి తీరుచారు. దేవుడి యొక్క సింహాసనం ఎదుట నిలబడేటప్పుడు పనికొచ్చుగా కొన్ని సంపాదించాలని చెప్పి ఈ వాక్యాలను దేవుడు మీ అందరినీ కూడా జీవించగాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు. ఆ సమయంలో వాళ్ళు సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్పడానికి మన అవకాశం ఉంది. దేవుడు మీ అందరిని దీవించుగాక.